ముందు వరుసలో ఉన్నటువంటి మిత్ర బృందం, స్టేజ్ పై ఉన్నటువంటి మిత్ర బృందానికి పేరు పేరున అభినందనలు అందజేస్తూ సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి చారిత్రాత్మకమైనటువంటి బీసీలకు సంబంధించి బీసీల అభివృద్ధి కోసం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేపించి చూపిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు అనే దానికి నిదర్శనం బీసీ కులగణన జరపడమే కాదు, బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈరోజు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారమే కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవ స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన బీసీలలో చైతన్యం తీసుకురావాలంటే ఈ 42% రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిన తప్పటితోటి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరితో కేబినెట్ లో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు ర్యాలీ తీస్తూ ఈరోజు బాగా గుర్తు బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా పొన్నం ప్రభాకర్ గారు ఈ 42% రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు చట్టం రూపంలో బిల్లు రావాలని వారు ప్రవేశపెట్టిన సందర్భంలో అదే అసెంబ్లీలో ఒక బీసీ బిడ్డగా బలపరిచే అవకాశం ఈ జిల్లా వాడిగా నాకు అవకాశం రావడం ఇది పూర్వజన్మ సుకృతంగా అన్నట్టు చెప్పినా బీసీలకు న్యాయం జరుగుతున్న వేళ మన బీసీలందరం కూడా ఈ రోజు పేదల కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడే సమయం ఆసన్నమైన వేళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కులగన్న జరిగి తీరాల్సిందే అన్నమాట, ఎవరు ఇస్తా ఎంతో తేలాల్సిందే, వారికంత సమన్యాయం జరగాల్సిందని చెప్పిన మాట ఈ రోజు మళ్ళీ ఖర్గే గాని ఇతరుల యొక్క ఆలోచన తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ప్రతి బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పరిస్థితిని మనందరం తీసుకొని వచ్చి ఈ రిజర్వేషన్ ఫలితాన్ని రాజకీయంగా సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ, కార్పొరేషన్, మున్సిపల్ సంబంధించిన దానిలో 42% బీసీ బిడ్డలు గెలిచే విధంగా వచ్చినటువంటి ఈ చట్టాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలని చెప్పిన మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టిన పట్టు విడవకుండా 42% రిజర్వేషన్ అమలు చేసి ఈ దేశానికి రోల్ మోడల్ కావాలనుకున్న సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ దేశంలో ఎక్కడ బీసీ కులగణన జరగలే, కులగణన ఎక్కడ జరగలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ కులగణన చేయమని సుప్రీంకోర్టులో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రి హోదాలో దాఖలు చేసిండు మీ కులగణనకు వ్యతిరేకమని. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ సభ జరుగుతూ ఉంది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సభలో బీసీ కులగణనకు ఆమోదం తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా 56 రోజులు మొదటి దశ, రెండో దశలో 10 రోజులు కలిపి లెక్క తీస్తే బీసీ లెక్క పక్కాగా తేలింది 56.36% అని. అందులో 42% ఈ రోజు మనకు ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు, ఈరోజు చట్టం చేసుకున్నాం రాష్ట్ర అసెంబ్లీలో. ఈ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ మా చిత్తశుద్ధిని మీరు అనుమానించాల్సిన అవసరం లేదు, మా చిత్తశుద్ధి ఇది అని ఈరోజు మీ ముందు పెట్టినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలందరూ జార్జి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది, కులగణన చేసింది, 42% రిజర్వేషన్ కూడా అమలు చేస్తూ చట్టం చేసింది. ఈ దేశానికి ఆదర్శం ఉంది. ఇక మీదే తరువాయి
ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9 లో చేర్చారంటే ఇప్పటికీ కూడా చేర్చని బీజేపీ బీసీల పైన ప్రేమ ఉందా? దయచేసి ఆలోచన చేయవలసింది కోరుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అసలు కులగంలో పాల్గొనలే. కేసీఆర్ రాలే, ఈ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కూడా కులగంలో పాల్గొనలే. మన బీసీలపై ప్రేమ లేని వీళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలకు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తగిన శాస్త్రి బీసీ బిడ్డలు చేస్తారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈరోజు మా చేతులు ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా వాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాం. మీ చేతులు ఉన్నటువంటి అస్త్రం రాజ్యాంగ సవరణ జరపండి, 9th షెడ్యూల్ చేయించండి. మీ కులగణనకు వ్యతిరేకమైన బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ కులగణన చేయమని ఏకంగా సుప్రీంకోర్టుకే అఫిడవిట్ ఇచ్చింది రాజ్నాథ్ సింగ్ రూపంలో. కానీ ఈరోజు మన దెబ్బకు, మన కాంగ్రెస్ పార్టీ దెబ్బకు, మన రాహుల్ గాంధీ గారి దెబ్బకు, మన రేవంత్ రెడ్డి గారి దెబ్బకు దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో కులగణన కూడా జరుపుతాం ముందుకొచ్చిందంటే అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకుంటున్నటువంటి కార్యక్రమం నిజమని నమ్మి ముందుకు పోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక మెట్టు దించినాం, మరో మెట్టు కూడా రాజ్యాంగ సభను జరిపి చేసి తీరాల్సిందని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అన్న అనేక సందర్భాల్లో మనం కూడా సిరిసిల్ల వేదికగా నిర్ణయిద్దాం. బీజేపీ కేంద్రం ఉన్నటువంటి మీకు అవకాశం ఉంది ఆర్టికల్ 9 షెడ్యూల్ మార్చి రాజ్యాంగ సభలు చేర్చుకొని. ఒకవేళ మీరు మార్చకపోతే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము ఈ ఆర్టికల్ 9 లో రాజ్యాంగ సభను జరిపి చేర్చుకుంటామన్నమాట రేవంత్ రెడ్డి గారు అన్న మాటను కూడా గుర్తు చేస్తూ, ఏదేమైనా ఈ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడదన్నమాట. ఆనాడు కూడు కూడు గుట్ట నినాదం కానీ, గరీబీ అటోడు నినాదమే కానీ, ఈరోజు రాజ్యపాలన రద్దు కాని ఈ విధంగా పేదలకు అనేక కార్యక్రమం చేసింది కాంగ్రెసే. ఈ రోజు బీసీలకు కూడా అభివృద్ధి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్. కాబట్టి మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడమని మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి ఏకే మహేందర్ రెడ్డితో పాటు పట్టణ మండల అందరికి కూడా నా వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నా. జై హింద్, జై